మానవ జన్మ ఎత్తడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటి తెలుసా? ఈ జీవుడు 84 లక్షల జీవరాశులు ఎత్తుతూ జన్మలు ఎత్తుతూ 84 లక్షల జన్మలు ఎత్తుతూ ఒక ఛాన్స్లోనే మళ్ళీ మానవ జన్మ ఎత్తాడు. ఈ మానవ జన్మ ఎత్తడానికి పూర్వజన్మ యోగం చేశాడు అనేది గ్యారెంటీ లేదు. అదే సైకిల్, రొటీన్ సైకిల్లో వస్తుంది. అది ఈ సృష్టి ప్రళయాలు జరుగుతున్నప్పుడు ఏంటంటే తనకు తానుగా ప్రయత్నం చేయనంత వరకు కూడా ఏంటంటే ఆ బ్రహ్మ భవనాల్లో ఒక పునరావృతం అర్జున మా ఉపేక్షిత కౌంతే పునర్జన్మ విద్యతే. అందుకే భగవద్గీత ప్రమాణం అంటాను నేను. బ్రహ్మలోక పర్యంతం ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి రావాల్సిందే. మా ఉపేక్షిత కౌంతే పునర్జన్మ. నన్ను ఎవరైతే ఆరాధన చేసి తెలుసుకుంటారో వాడు ఎత్తక్కర్లేదు. అయితే అందువల్ల ఒకటి ఏంటంటే ఈ 84 లక్షల జీవరాశి సైకిల్లోన ఒక ఛాన్స్లో మానవ జన్మ వస్తుంది. వాళ్ళు ప్రయత్నం చేయరు. ఒక జన్మలోన యోగం గురువు ద్వారా పొందినా కూడా పూర్తిగా సిద్ధి పొందకపోతే చనిపోతాడు. చనిపోయిన తర్వాత యోగ భ్రష్టు అయిపోతాడు. ఇది భగవద్గీత 6వ అధ్యాయం. యోగ భ్రష్టోభిజాయిత్ అన్నారు. సో యోగ సాధన చేసి సిద్ధి పొందకపోయినా సరే తను చనిపోయి యోగ భ్రష్టు పుట్టి మళ్ళీ గురువు దగ్గరికి వస్తాడు. ఇది 2వ తరగతి.